హాయ్ ఫ్రెండ్స్, మనం ఉగాది సందర్భంగా శ్రీశైల పాదయాత్ర మరొకసారి అయితే చేస్తూ ఉన్నాము. నాగల్లూటి వీరభద్రస్వామి టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అన్నదానం సంబంధించిన ముందు వీడియో అయితే చూపించాను. ఇక్కడ కోనేరులు ఏవైతే ఉన్నాయో కోనేరుల దగ్గర నుంచి ఇప్పుడు మన యాత్ర అయితే మొదలు కాబోతుంది. ఇప్పుడు వరకు అయితే నడక మార్గంలో అయితే నడిచాము. ఇక్కడ నుంచి మెట్ల మార్గంతో అయితే నడవాల్సి ఉంటుంది. అడవి మార్గం నుంచి మెట్ల మార్గంలోకి వచ్చాము. అడవి మార్గంలో చదరపాటి నేల మీద అయితే నడుచుకుంటూ వచ్చి ఇది అందరూ టెంకాయలు అయితే కొడుతున్నారు. ఇక్కడ నుంచి అయితే టెంకాయలు కొట్టుకొని మెట్ల మార్గం మొదలవుతుంది. అందరూ కూడా టెంకాయలు కొట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా కొట్టాలి. ఇసిరి కొడుతుంటారు, పక్కన వాళ్ళకి తగిలే ప్రమాదం కూడా ఉంటుంది. దాదాపు ఇక్కడ కొట్టిన టెంకాయలన్నీ కూడా పక్కన ఇక్కడ లోకల్గా ఉండే గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఈ చెంచులు వాళ్ళు అవన్నీ కూడా కొబ్బరి చిప్పలన్నీ కూడా ఏరుకొని గోతాలకైతే ఎత్తుకుంటున్నారు. వీటన్నిటిని తీసుకెళ్ళి వాళ్ళు ఎండబెట్టుకొని వాటిని అమ్ముకునే ప్రయత్నం అయితే చేస్తారంట. ఈ విధంగా కూడా కొంత ఆదాయం అయితే వాళ్ళకి చేకూరుతుందని చెప్పుకోవచ్చు. టెంకాయలు మాత్రం వేలల్లో టెంకాయలు పగలగొడుతూ ఉంటారు ప్రతిరోజు. ఇక్కడ దాదాపు బస్తాలు కూడా పక్కన కనిపిస్తూ ఉన్నాయి, టెంకాయలు పగలగొట్టిన బస్తాలు కూడా. ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ మొక్కుల ప్రకారం టెంకాయలు కొట్టుకొని మెట్ల మార్గాన్ని అయితే ప్రారంభిస్తూ ఉంటారు. ఈ మెట్ల మార్గం వీరభద్రస్వామి టెంపుల్ నుంచి 200 మీటర్ల దూరం నుంచి అయితే ఉంటుంది. ఇప్పటి వరకు నడిచిన 15 కిలోమీటర్లు కూడా వెంకటాపురం నుంచి ఇక్కడ వరకు కూడా ఖాళీ నడక లేదంటే ఆటోల ద్వారా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి అయితే ఈ మెట్ల మార్గం వద్ద వరకు అయితే ఏదో ఒక వెహికల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మెట్ల మార్గం నుంచి అయితే ఎలాంటి వెహికల్ ఈ మెట్ల మార్గం నుంచి అయితే వెళ్ళడానికి అవకాశం లేదు. ఎవరైనా సరే పాదయాత్ర ద్వారా నడవాల్సిందే. ఈ పాదయాత్ర మెట్ల మార్గం అనేది దాదాపు 3-4 కిలోమీటర్లు అయితే ఉంటుంది. బాగా కొండ ఎక్కే ప్రాంతం ఇది. ఈ కొండ ఎక్కే ప్రాంతం కూడా ఈ మెట్లు ఏవైతే ఉన్నాయో ఇవి చదరంగా అయితే ఉండవు. ఒక మెట్టు 6 అంగుళాలు ఉంటే ఒక మెట్టు 10 అంగుళాలు, ఒక మెట్టు 12 అంగుళాలు, 18 అంగుళాలు, 2 అడుగులు ఎత్తు ఉండే మెట్లు కూడా ఉంటాయి. ముందు వెళ్ళే దారిలో చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని నడవాల్సి ఉంటుంది. ఈ చదరంగా ఉండవు, మామూలు కొండ బండరాళ్ళని అట్లా పేర్చినట్టుగా ఉంటాయి. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇదే పాదయాత్ర సంబంధించి ఈ నడక మార్గాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ దీనికి సంబంధించి మరమ్మత్తు పనులు అయితే ఏమీ జరగలేదు. అవి ఎలా ఉన్నాయో అలాగే నడుచుకుంటూ వెళ్లాల్సి అయితే ఉంటుంది. నేను చూపించే వీడియో కూడా కొంత ఫాస్ట్ ఫార్వర్డ్గా అయితే చూపిస్తున్నాను. అందరూ ఎక్కే విధానం కూడా, మెట్లు ఎక్కే విధానం ఎవరు కూడా వీడియోలో కనిపించేంత స్పీడ్గా అయితే ఎక్కరో, చాలా నిదానంగా చూసుకుంటూ అడుగు అయితే వేసుకుంటూ చాలా నిదానంగా అయితే ఎక్కుతారు. అట్లా నిదానంగా ఎక్కేదంతా కూడా వీడియో చూపించాలంటే చాలా లెంత్ ఎక్కువైపోతుంది. కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి వీడియోకైతే స్పీడ్గా ఉండేటట్టుగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇట్లా లైవ్లో నడిచేటప్పుడు వాయిస్ చెప్పాలన్నా కూడా నాకు చాలా ఇబ్బందిగా అయితే అనిపించింది. ముఖ్యంగా ఇట్లాంటి మెట్ల మార్గం ఎక్కేటప్పుడు ఒక 15-20 మెట్లు ఎక్కగానే చాలామందికి అయితే అలసట, ఆయాసం వచ్చి చాలామంది కూర్చునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది బాగా ఎండ టైము, బాగా ఎండగా ఉండటం వల్ల ఎక్కువ మంది అయితే అలసట తీర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ మనకి కావిళ్ళు అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ అమ్మవారికి ఎవరైతే కన్నడ భక్తులు ఎవరైతే ఉన్నారో వారు పసుపు కుంకుమ ఉగాది సారి కావిళ్ళు అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇలాంటి కావిళ్ళు అయితే దారి వెంట బోల్డ్ అని కనిపిస్తూ ఉంటాయి. వారు ఓం నమ శివాయ, హర హర మహాదేవ అనుకుంటూ వాళ్ళ కన్నడ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటూ, అలాగే మరాఠీ భక్తులు కూడా వారి భాషల్లో మాట్లాడుకుంటూ అయితే ఈ ఉగాది యాత్రను అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన తెలుగు సంబంధించి ఇక్కడ ఈ తెలుగు భక్తులు అయితే చాలా తక్కువ మందే కనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కన్నడ భాష, ఎక్కువగా మరాఠీ భాష నేను నడిచిన ఈ ఉగాది సందర్భంగా పాదయాత్రలు అయితే కనిపిస్తూ ఉంది. అక్కడక్కడ ఈ మెట్ల మార్గంలో కూడా విరామం తీసుకునే విరామ క్షేత్రాలు కూడా ఉన్నాయి. అక్కడక్కడ విరామం తీసుకోవచ్చు. సత్రాలు లాంటివి అయితే ఏర్పాటు చేశారు. ఈ మెట్ల మార్గంలో మనకు ఎదురుగా కనిపిస్తుంది అయితే మొదటి గాలిగోపురం ఇది. ఇలాంటి గాలిగోపురం మరొకటి కూడా వస్తుంది. ఈ మొదటి గాలిగోపురం ఇక్కడ నిర్మించి కొన్ని వందల సంవత్సరాలైనా కూడా దాని మీద ఉన్న శిల్పకళ నైపుణ్యం అనేది చాలా చక్కగా అయితే కనిపిస్తూ ఉంది. చాలా చక్కగా చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతి చెట్టుకు కూడా ఏదో ఒక బోర్డును అయితే తగిలిస్తూ ఉంటారు శీలలు కొట్టి. శ్రీశైలం వైపు దారిని వాళ్ళ భాషలను బట్టి కన్నడ భాష, మరాఠీ భాష ఇట్లాంటివి అయితే రాస్తూ ఉంటారు. చిన్న బోర్డులను పెట్టి ఇట్లా నేను చూపించే విధానం అయితే చేశాను. ఈ గాలిగోపురం ఏదైతే ఉందో గాలిగోపురం మీద ఉన్న శిల్పాలు, శిల్ప కళా నైపుణ్యము కొన్ని వందల సంవత్సరాల క్రితం అంత నైపుణ్యంగా అయితే చెక్కారని చెప్పుకోవచ్చు.
ఇక్కడ ముఖ్యంగా ఈ అటవీ ప్రాంతంలో ఏదైతే ఉందో ఈ మెట్ల మార్గంలో నడిచే దారిలో ఇది ఇప్పుడు బాగా ఎండాకాలం సమయం అయితే వస్తుంది కాబట్టి ఎక్కడా కూడా చెట్లు దగ్గర ఉపశాంతిగా కూర్చుందాము, ఉపశమనం తీసుకుందాం, కొంత విశ్రాంతి తీసుకుందామని చూసుకునే విధానంగా అంత ఎక్కువగా చెట్లు నీడలు అయితే ఎక్కువగా కనిపించట్లేదు. కొద్దిపాటి నీడైతే కనిపిస్తుంది. ఎక్కువగా చెట్లన్నీ కూడా ఆకులు రాలిపోయి అంతా ఎండిపోయినట్టుగా ఉంది కాబట్టి ఇంకొక నెల తర్వాత అయితే బాగా పచ్చదనం అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు అంతా ఆకులు రాల్చే కాలం కాబట్టి అంతా ఎండుటాకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్లే ఫారెస్ట్ అధికారులు ఎవరైనా కూడా నిప్పుకు సంబంధించి అలాంటివి సిగరెట్లు కానీ అగ్గిపెట్టెకు సంబంధించి కానీ ఫైర్కి సంబంధించి ఆ ఫారెస్ట్లోకి తీసుకెళ్ళడానికి ఒప్పుకోరు. గబక్కన బీడీలు సిగరెట్లు తాగేవాళ్ళు ఎవరైనా కూడా అవి కాల్చి పక్కన పడేసినప్పుడు, అగ్గిపొల్ల వెలిగించి పక్కన పడేసినప్పుడు ఎక్కువగా ఎండుటాకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ప్రమాదం అనేది ఎండుటాకులు రగులుకుంటూ దాదాపు అడవి చాలా వరకు కాలిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఇలా అడవి కాలేటప్పుడు కూడా పాదయాత్రకు సంబంధించి ఎవరైతే యాత్రికులు నడిచేటప్పుడు వీళ్ళు కూడా ఇబ్బందికి అయితే గురి అవుతూ ఉంటారు. ఎక్కువగా పొగ అనేది వస్తూ ఉంటుంది, మంటలు అనేది వస్తూ ఉంటాయి. అసలే ఎక్కువగా ఇప్పుడు ఎండాకాలం వేడికి నడవలేక అలసిపోయి తాగే నీరు సరిగా దొరక్క చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు. ఇది రెండవ గాలిగోపురం. మొదటి గాలిగోపురం కొంత బాగానే ఉంది, కానీ రెండో గాలిగోపురం అయితే పూర్తిగా పడిపోయిందనే చెప్పుకోవచ్చు. రెండో గాలిగోపురం లోపల నుంచి వెళ్ళే దారి కూడా బాగలేదు, పూర్తిగా రాళ్ళు అయితే అడ్డం పడిపోయి ఉన్నాయి. ఈ ప్రకారం చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఇక్కడ వరకు అయితే మెట్ల మార్గం ఎక్కువగా నడవాల్సి వచ్చింది. ఈ రెండో గాలిగోపురం దాటిన తర్వాత కొద్ది దూరం మాత్రం కొంత మెట్ల మార్గం అయితే ఉంటుంది. తర్వాత చదరపాటి నేల మార్గం అయితే వస్తుంది. పక్కన అయితే పెద్ద లోయలు అయితే ఉన్నాయి. ఈ మనకి ఏదైనా ఇప్పుడు నడిచే మార్గం ఏదైతే ఉందో ఆ నడిచే మార్గానికి ఎడమ వైపు ఏదైతే ఉందో అదంతా లోయ మార్గము. పెద్ద లోయలు అయితే ఉన్నాయి. ఈ దారి వెంట కూడా చెట్లు ఎత్తు తక్కువగా చేయెత్తితే అందేటట్టుగా చెట్లు ఓడలు అంటే కొమ్మలు లాంటివి తగిలేటట్టుగా ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని అయితే పోతుండాలి. ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను. మరొక వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓం నమ శివాయ.